మెగాకే అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చలు. ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అడుగులు. పనిచేస్తున్న గుత్తేదారుకు అప్పగించడమే మంచిదన్న కేంద్ర మంత్రి. ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి మొగ్గు. నేడు ప్రధాని, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశాలు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్ట్ సంస్థ మెగాకే అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు జరిపిన భేటీలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. మెగా సంస్థ 2022 నాటి ధరల ప్రకారమే 73,000 క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధంగా ఉండటంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదని, దీంతోపాటు కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వారిని ఎంపిక చేసేందుకు పట్టే సమయాన్ని ఆదా చేయొచ్చని నిర్ణయించినట్టు సమాచారం. పాత గుత్తేదారికి ఇచ్చేందుకు తాము సానుకూలంగా ఉన్న లిఖితపూర్వకంగా ఆదేశాలేవి ఇవ్వబోమని, ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో తుది నిర్ణయమని కేంద్ర మంత్రి వెల్లడించినట్టు తెలిసింది. త్వరలో దీని మీద తుది నిర్ణయం తీసుకుని మెగాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి కాన్సెప్టు. యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రేపు పొద్దున్న చంద్రబాబు ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ట్రాన్స్ట్రాయ్ చేతుల్లో నుంచి నవయుగాకి మార్చారు. దానివలన సమయం తినేసింది, మొత్తం పని బిగిన చేయడానికి తేడా వచ్చింది. దాంతో అటు ఇటు కాకుండా అప్పుడు కట్టుకొచ్చినటువంటిదే డయాఫ్రమ్ వాల్, అదే ఇప్పుడు కొట్టుకుపోయినటువంటిది. అయితే మెగాకు వచ్చేటప్పటికి ఈ సాగునీటి ప్రాజెక్టుల రంగంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాళేశ్వరం అట్లా కట్టినటువంటిదే. అదేంటంటే అంతర్జాతీయ ఎక్విప్మెంట్లని రంగంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో దాదాపుగా దక్షిణాదిలో చూసుకుంటే నెంబర్ 1గా ఉందనుకోవాలా. దేశవ్యాప్తంగా కూడా మెగా ప్రాజెక్టులు అద్భుతంగా సాగుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో దానికి ఇంతకుముందు పట్టిసీమ కట్టింది కూడా మెగానే. తెలుగుదేశానికి అదే ఇది, వైసీపీ వచ్చినా అదే ఇది, తర్వాతన రేపు తెలుగుదేశం వచ్చినా దాన్నే ఉంచుతారని నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించిన ఆ వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి ఇప్పుడు అదే జరిగింది. మెగా కేసుకున్నారు.